మై నేమ్ ఈస్ రుతురాజ్. రుతురాజ్ అంటే గెలుపు, గెలుపు అంటే రుతురాజు. దీనవ్వ ఒక రన్ను 2 రన్లు కాదు, ఏకంగా 63 పరుగులతో గెలిచాం. ఏమంటావు ధోని అన్న? అరే నేనైతే ముందే చెప్పాను కదా గైక్వాడ్ తమ్ముడు, నేను చెప్పిన విధంగా చేస్తే చాలు మనం ఈజీగా మ్యాచ్ గెలుస్తామని. నీ అవ్వ గుజరాత్నైతే మట్టిలో కలిపేశాము. అరే మనం ఈ మ్యాచ్ గెలవనీకి ముఖ్య కారణం ఈ రచిన్ రవీంద్రనే. ఈ రచిన్ రవీంద్ర మంచి స్టార్ట్ ఇవ్వడం వల్లే మనం మ్యాచ్ ఈజీగా గెలిచాము. లేకపోయింటే ఈ మ్యాచ్ మనం ఓడిపోయే వాళ్ళము. ఏమంటావు గైక్వాడ్ తమ్ముడు? అరే అంతే రవీంద్ర బ్రో, నువ్వైతే అలాగే చెలరేగిపో. నీ అవ్వ అన్ని లీగ్ మ్యాచ్లు మనమే గెలవాలి. అరే మేమైతే ఈ మ్యాచ్ ఓడినీకి కారణం మా బౌలర్సే. మా బౌలర్లు మంచిగా బౌల్ చేయకపోవడం వల్లనే మేము మ్యాచ్ ఓడిపోయినాము. లేకపోయింటే మీకు ఒక్కొక్కరి చుక్కలు చూపించే వాళ్ళము. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ అయినప్పుడు నేను వికెట్ అయిపోతుంది. అందుకే మ్యాచ్ ఓడిపోయినాం. అరే ఈ మ్యాచ్ అయితే పోతే పోనీ, నెక్స్ట్ మ్యాచ్ వేరే టీం పై చూసుకుంటాం. ఈటి ప్రతాపం ఏంటో. అరే వాళ్ళైతే అలానే చెప్తారు. ఏంది ధోని అన్న నువ్వు ఆ క్యాచ్ ఏంటి చెప్పు. 2 సెకండ్ల గాల్లోనే బటర్ఫ్లై లాగా స్టాచ్యూ అయిపోయినావు. నువ్వు లేకుంటే ఆ క్యాచ్ మాత్రం ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. అరే అలాంటి క్యాచ్లన్నీ నా కెరీర్లో పిల్ల బచ్చాలు గైక్వాడ్ తమ్ముడు. ముందు ముందు మంచి మంచి క్యాచ్లు తీసుకునేవాడిని. అరే ఏంది దూబే తమ్ముడు, నేనే హిట్టర్ అంటే నాకన్నా తోపు తురుములా ఉన్నట్టున్నావు. నీ ఆ 6లేంటి, ఆ 4లేంటి, ఆ షార్ట్స్ ఏంటి? అరే ఉండు మిచెల్ బ్రో, ఈ దూబే అంటే మంచి హిట్టర్ అని పేరు రావాలి, అందుకోసమే నేను కష్టపడుతున్నా. అరే మీరైతే వీడియోని ఒట్టిగానే చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ సబ్స్క్రైబర్స్ మాత్రం వస్తలేదు. ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాని పెంచుర్రా బాయ్.